ఓకేనా. మహావతార్ బాబాజీ ఫౌండేషన్ ఛానల్ మాస్టర్స్ కి అందరికి, జూన్ సెక్షన్ లో మాస్టర్స్ కి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఈ సెక్షన్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. గత 2 రోజులు, ఇది 3వ రోజు, శ్రీ చైతన్య శక్తి బుక్ రాయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు, చూడని వాళ్ళు ఒకసారి చూడవచ్చు. శ్రీ చైతన్య శక్తి అంటే విశ్వమాత. విశ్వమాత అంటే ఆది పరాశక్తి. ఆది పరాశక్తి నుంచి వచ్చిన మాత ప్రకృతి మాత. ప్రకృతి మాత నుంచి అంశాత్మలుగా మనం అందరం కూడా ఉన్న వాళ్ళము. మన యొక్క మానవులు కూడా దిగి వచ్చిన దేవతలే, నడయాడే దేవుళ్ళే. కానీ వాళ్ళ అంశాలుగా అంటే పరమాత్మ అంశాలం అన్నమాట. మనం అందరం కూడా ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త పరమాత్మ. పరమాత్మ నుంచి విడబడిన ఆత్మ శకలాలము, ఆ యొక్క ఆత్మ శకలాలం. కానీ మన ఇంటిని మనం మర్చిపోవడం జరిగింది. మన పరమాత్మ దగ్గర ఉన్న మన ఇంటిని మనం మర్చిపోవడము. అంటే ఈ విశ్వాన్ని చూడాలని, ఈ విశ్వంలో ఉన్నటువంటి అందచందాలని చూడాలని, ఆ సౌందర్యాన్ని చూడాలని అందరము బయటికి రావడం జరిగింది. అలా వస్తూ 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 చూసుకుంటూ కిందకి, కింద అంటే కింద లోకాల వరకు వచ్చేసినాం అనమాట. పైన ఉన్నత లోకాల నుండి కింద ఆదమ లోకాల వరకు కూడా రావడం జరిగింది. అంటే తెలవక దారి తప్పాము. అందాలు చూసుకుంటూ పరవశిస్తూ తన్మయత్వం చెందుతూ ఇంకా బాగుంది, ఇంకా చూడాలి, ఇంకా అనుభవం పొందాలి అని వెళ్తూ 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 మన ఇంటి దారి మనం మర్చిపోయాం, దారి తప్పాం. ఆ దారి తప్పిన దానిని మన అందరి గురువైన పితామహ పత్రిజీ గారు మనకి ఈ జ్ఞానాన్ని బోధించి, మీరు చూడడానికి వచ్చారు, మీరందరూ కూడా యాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళే. ఈ భూమండలంలో ప్రతి ఒక్కరు యాత్రికులమే. అంటే ఈ భూమండలం అనే పాఠశాలలో ఎంతో మంది నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, నేర్చుకున్నది నేర్పించడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళ కర్తవ్యము, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చినప్పుడు, వాళ్ళ యొక్క ధర్మాన్ని నెరవేర్చినప్పుడు, వాళ్ళ యొక్క సత్యాన్ని ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకి ముక్తి, మోక్షము, చివరి జన్మ, వాళ్ళ యొక్క ఆత్మ సాక్షాత్కారం, వాళ్ళ యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు, నిర్వాణ స్థితి పొందిన వాళ్ళు, అంటే దివ్య జ్ఞాన ప్రకాశము పొందిన వాళ్ళు. వాళ్ళకి ఇది చివరి జన్మ. ఏదైతే తెలుసుకుంటామో దానిని మనం అందరికీ పంచినప్పుడు మనం తెలుసుకున్నాము, మనం దారి తప్పామని తెలుసుకున్నాము. అట్లాగే అందరూ కూడా మనలాగే దారి తప్పిన వాళ్ళే. వాళ్ళ ఇంటికి వాళ్ళకి వెళ్ళే మార్గం తెలియక ఇక్కడే కొట్టుమిట్టాడుకుంటూ, అంటే తెలియక అంటే పునరపి జననం పునరపి మరణం ఎందుకు జరుగుతుంది? మంచి పనులు చేయడము, చెడు పనులు చేయడం, మంచి కార్యాలు చేస్తూ ఉండడం, చెడు కార్యాలు చేస్తూ తెలవక చేయడం అన్నమాట. అంటే మనసు అనేది ఒక పదార్థం మనకి యాడ్ అవ్వడం ద్వారా మన ఆత్మస్థితి అంటే నిర్గుణ స్థితి. మన యొక్క స్థితి ఏంటి? నిర్గుణ స్థితి. 3 గుణాలు లేని స్థితి, త్రిగుణాతీత స్థితి. మనది అతీత స్థితి. అంటే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం మరియు శుద్ధ సాత్విక గుణం. ఇట్లా ఈ గుణాలన్నీ ఒకటి స్టెప్ బై స్టెప్ మనం దాటగలగాలి. అంటే ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఈ భూ ప్రపంచమే కాదు, 14 లోకాలు, 14 లోకాలలో మన యొక్క గుణాలు అనేటివి పనిచేస్తూ ఉంటాయి. ఈ లోకాలలో తమోగుణం, రజోగుణం, సాత్వగుణం, శుద్ధ సాత్విక గుణం, తర్వాత లాస్ట్ నిర్గుణం. మన గుణం అసలైనది నిర్గుణం. అంటే ఏ గుణము ఎవ్వరు ఏం చేస్తున్నా ఎలా ఉన్నా మనము సాక్షిగా ఉండడము, మనము దేనిని పట్టించుకోకుండా ఉండడమే నిర్గుణం అన్నమాట. జరుగుతాయి, అందరింట్లో అన్ని జరుగుతాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఎవరింట్లో ఏమి జరగవు అనుకోకండి. ఏదో మనము తెలుసుకున్నాము, మనం జ్ఞానం పొందాము, మనం ధ్యానం చేసుకున్నాము అనంత మాత్రాన ఇల్లు స్వర్గం అయిపోవడము, ఇల్లంతా ప్రశాంతమయమైపోవడం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరి స్థితి వాళ్ళది. మన ఇంట్లో 10 మంది ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, నలుగురు 4 రకాలుగా ఉండొచ్చు. అంటే నలుగురు 4 రకాల మనస్తత్వాలతో ఉండొచ్చు. వాళ్ళ శారీరకంగా
వ్యక్తిగతంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క గత జన్మల సంస్కారము, గత జన్మల వాసనలు బట్టి వాళ్ళు ఇక్కడ ప్రవర్తించడం జరుగుతుంటది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ యొక్క గుణానికి బందీలు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క గుణానికి బందీ. ఏ గుణము వాళ్ళ గత జన్మలో ఉన్న గుణాలకు వాళ్ళు ఇప్పుడు బందీలు. ఆ గుణాలు మారాలంటే దేనికి బందీలు? ఆ గుణము, ఆ కార్యాలు అలాగే చేస్తూ ఉంటారు. ఏ పనులని మనం ఎన్ని సార్లు చెప్పినా ఈ పని చేయకు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు, ఇది రాంగ్ అని మనం ఎన్ని చెప్పినా వాళ్ళు మాత్రం మారరు. ఎందుకు మారరు? వాళ్ళ వాళ్ళ యొక్క గుణానికి బందీలు. అంటే గత జన్మ గుణాలు, సంస్కారము, వాసనలు వాళ్ళు క్యారీ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఆత్మతో ఇవన్నీ క్యారీ అవుతుంటాయి ప్రతి ఒక్కరికి. వాళ్ళ తల్లిదండ్రులది, వాళ్ళ తాత ముత్తాతలది, 7 తరాలవి మనకి క్యారీ అవుతుంటాయి కనుక మన ఇంట్లో నలుగురు ఉండొచ్చు, 5 10 మంది ఎవరైనా అనుకోండి. కానీ వాళ్ళ గుణానికి బందీలు. అది మనం తెలుసుకున్నాము కనుక మనం ఇప్పుడు అనుకో ఓకే, వాళ్ళ గుణాలకు బందీలు, వాళ్ళు అలానే ప్రవర్తిస్తారు, అలానే చేస్తూ ఉంటారు అని మనం తెలుసుకొని దానిని సాక్షిగా ఉండడము, దేనిని పట్టించుకోకుండా ఉండడము, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడము. చెప్పాలి, పిల్లలకైనా పెద్దలకైనా చెప్పాలి. మనం చెప్పకుండా కాదు, చెప్పాలి. ఇది రైట్, ఇది రాంగ్ నాన్న, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు చెప్పాలి. చెప్పినా వినలేదు, చేయమని చెప్తాము, చేయటం లేదు. ఇంకేం చేయాలి? లాస్ట్ కి అది మనమే చేసుకోవాలి. మనం చేసుకుంటున్నప్పుడు వాళ్ళే రియలైజ్ అయ్యి మారడం జరుగుతుంది. లేకున్నచో వాళ్ళు ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేసిన తర్వాత ఈ యొక్క శూన్య స్థితికి చేరుకున్నప్పుడు, మనోలయ స్థితి చేరుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది వినగలుగుతారు. ఎదుటి వాళ్ళు చెప్పేది ఎప్పుడు వినగలుగుతారు? మనసు శూన్య స్థితి అయినప్పుడు. తద్వారానే మనం బుక్స్ చదివినా మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాం? మనసు శూన్యమైనప్పుడే. మనం చదువుతున్న పుస్తకాలు గాని, గ్రంథాలు గాని, గురువులు, మాస్టర్స్ ఎవరైనా సరే మనకి ఏ జ్ఞానమైనా మనకు అందిస్తున్నప్పుడు దానిని మనం అర్థం చేసుకోవాలంటే అది అంత ఆషామాషి కాదు ఫ్రెండ్స్. అందరూ ఈ PSSM లో రాలేరు కూడా. ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నేను కూడా అన్ని వెళ్ళొచ్చాను, చూసొచ్చాను. కానీ అక్కడ ఒకటి ఉండదు. అంటే ఆధ్యాత్మికమే పూర్తిగా చెప్పడం జరుగుతుంది. లేకుంటే కొన్ని సంస్థలలో ప్రాపంచిక విషయాలు, భౌతిక పరమైనది, అంటే కళ్ళు తెరిచి చేసే విషయాలు, పనులు అవే చేస్తూ ఉంటారన్నమాట. అంటే ప్రాపంచికమే నేర్పించడం, లేకుంటే ఆధ్యాత్మికతనే నేర్పించడం అలా జరుగుతుంది. కానీ ప్రాపంచికము, భౌతికము రెండిటిని కలిపి మన బ్యాలెన్స్ గా నేర్పించింది మన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారే. ధ్యానము, జ్ఞానము, ఆత్మ జ్ఞానము అంటే బయట ఆత్మజ్ఞానం కాక మన ఊరికి జ్ఞానమే ఉంది. జ్ఞానం అంటే కనబడే శరీరమే నేను అనుకొని ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి గొప్ప గ్రంథము భగవద్గీత. ఆ భగవద్గీతను కూడా దాన్ని యోగులు గాని ఎవరైనా పండితులు ఎలా అందించారు? మనకి శారీర పరంగానే, భౌతికంగానే అందించారు. భౌతిక శరీర పరంగానే అందించుకుంటూ వెళ్ళారు ఆ జ్ఞానాన్ని. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఆయన ఆత్మస్థితిలో ఉండి అందించారు. ఆత్మ పరంగా అందించారు ఆయన. మనకి ఈ విధంగా భౌతిక పరంగా అందించలేదు. కానీ పండితోత్తములు భగవద్గీతను కూడా శరీర పరంగానే, దేహ పరంగానే అందించారు. ఇది మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం. మళ్ళా భగవద్గీత కాకుండా రెండవ గ్రంథం కూడా అందించారు శ్రీకృష్ణ పరమాత్మ. దాని పేరు ఉత్తర గీత. ఉత్తర గీతలో కూడా ఉన్నదన్నమాట. ఎట్లా అంటే శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడు అడుగుతారు, ఈ ఆయన యుద్ధం చేయను అంటే, లేదు నువ్వు యుద్ధం చేయాల్సిందే, ఇది తప్పనిసరిగా చేయాలి, లోక కళ్యాణం కోసం, విశ్వ కార్యము, ధర్మ అధర్మాలు ఉన్నాయి, అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళకి మనం చెప్పి తీరాలి. సామధాన దండోపాయం. అంటే ముందు మనము నెమ్మదిగా చెప్పాలి. వినలేదా గట్టిగా చెప్పు,
ఇక వినేలేదా, వాళ్ళకి సరైన దండన విధించాల్సిందే. ముందు నెమ్మదిగా చెప్పు, తర్వాత గట్టిగా చెప్పు, అరిచి చెప్పు, తర్వాత యుద్ధానికి దిగు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునకు అందించినటువంటి సందేశం. ఇదంతా అయిపోయిన తర్వాత, యుద్ధ రంగం అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళా అర్జునుడు కృష్ణ పరమాత్మకి మళ్ళా అడుగుతారు, నాకు కర్మ సిద్ధాంతం గురించి నేర్పించారు, చెప్పారు, జ్ఞానం అందించారు, కానీ ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎలా దాటాలి, ఎలా దాటాలి అనేది నాకు తెలపండి పరమాత్మ. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నేను ఈ కర్మ సిద్ధాంతం నుంచి నేను ఎలా దాటగలగాలి, నేను ఎలా ముక్తిని పొందాలి అని అడిగినప్పుడు, అప్పుడు ఆయన ఇచ్చినటువంటి సందేశం, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే, జ్ఞానం దేంట్లో ఉంది, ఉత్తర గీతలో ఉంది. ఉత్తర గీత అనే బుక్ లో, మన గ్రంథంలో పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకి అందించారు. అది అర్జునునికి అని కాదు, సమస్త మానవాళికి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అది నేర్పడం కోసం కర్మ సిద్ధాంతం గాని, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, రాజయోగం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 18 అధ్యాయాలుగా ఎందుకు అందించారు శ్రీకృష్ణ పరమాత్మ? మనం ఎలా జీవించాలి, కర్మ సిద్ధాంతం ఎలా తెలుసుకోవాలి, మన కర్మలు మనం పనులు చేస్తున్నప్పుడు మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన చేతలు కానీ ఏవైనా ఎలాగ చెయ్యాలి, ఎలా చెయ్యకూడదు, చేయకూడని విధంగా, మాట్లాడకూడని విధంగా, చెప్పకూడని విధంగా చెప్పినప్పుడు మనకి మన ఆ కర్మ అనేది ఎలా అంటుకుంటుంది, కర్మ అనేది ఎలా అంటుకుంటుంది, దుష్కర్మగా ఎలా పరిణమిస్తుంది, దుష్కర్మ ఎలా పరిణమిస్తుంది, సత్కర్మ కింద ఎలా పరిణమిస్తుంది, ఇవన్నీ చెప్పినవి జ్ఞానము భగవద్గీత. కానీ ధ్యానం ఉత్తర గీతలో ఏమని ఇచ్చారు మనకి, నీవు తెలిసి తెలియక చేసిన గత జన్మల సత్కర్మలు గాని, దుష్కర్మలు గాని, ఇవన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసి కర్మలే లేని స్థితికి చేరాలంటే నీకు ధ్యానం ఒక్కటే మార్గము, ధ్యానము ఒక్కటే మార్గము. దాంట్లోనే అందించారనమాట ఈ శ్వాసానుసంధానము, శ్వాస మీద ధ్యాస. ఎట్లాగా భ్రూమధ్యం, నువ్వు రెండు కన్నుల మధ్యలో ఉన్న భ్రూమధ్యంని నువ్వు చూస్తూ ఉండు, నీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండు, ఎరుకతో గమనిస్తూ ఉండు అనేసి ఉత్తర గీతలో ఈ శ్వాసానుసంధానము, శ్వాస యొక్క జ్ఞానాన్ని మొత్తం ఉత్తర గీతలో అందిస్తాడు. ధ్యానం గురించి ఉత్తర గీతలో అందించడం జరిగింది. అప్పుడు చెప్తాడనమాట, నీకు చివరి జన్మగా చేసుకోవాలన్నా, ముక్తిని మోక్షాన్ని నీవు పొందాలంటే, ముక్తిని మోక్షాన్ని పొందాలంటే ఒకటే మార్గము, ఇంకొక మార్గం లేదుగాక లేదు, అన్యదా శరణం నాస్తి అని అప్పుడు ఉత్తర గీత యొక్క గ్రంథంలోని జ్ఞానం సారం అంతా కూడా ధ్యానం గురించే రచించింది, ధ్యానం గురించే చెప్పడం జరిగింది. ధ్యానము ముక్తికి మోక్షానికి మార్గం గురించి అందులో చక్కగా మనకి ఆ గ్రంథంలో, మీరు ఎవరైనా కూడా చదవచ్చు. ఆ గ్రంథంలో మనకి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు ఉత్తర గీత కూడా రావడం కూడా జరుగుతుంది అనమాట. దాని తర్వాత 3వ గ్రంథము గర్భగీత. గర్భగీత కూడా చెప్పడం జరిగింది. కానీ గర్భగీతలు నేను తెలియదు ఫ్రెండ్స్ నాకు. నేను కొంత ఉత్తర గీత యొక్క బుక్ యొక్క విషయాలని నేను సేకరించడం ద్వారా నేను దాని గురించి మీకు చెప్పడం జరిగింది. 3వ గ్రంథం కూడా గర్భగీత కూడా మన పరమాత్ముల వారు మనకు అర్జునుల వారికి అందించారని నేను తెలుసుకున్నాను. అది మీకు చెప్పడం జరిగింది. మీరు కావాలంటే మీరు సెర్చ్ చేయండి, నెట్ లో సెర్చ్ చేస్తే అందొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేమ్మా, మనము మళ్ళా శ్రీ చైతన్య శక్తి బుక్ లోకి వద్దాము. అంటే ఇప్పుడు మీరు మేము చెప్పడం ఏంటంటే కొంతనే మీకు చెప్తున్నాము, సగం కూడా ఇంకా అవ్వలేదు. మిగతా తర్వాత మనము కలిసినప్పుడు మళ్ళా మన సెక్షన్ పెట్టుకుందాము. మళ్ళీ నేను చెప్తాను, అంటే మే నెల ఫస్ట్ వీక్ అలా మీకు డేట్ ఇస్తాను. ఇప్పుడు ఈ మే 1 వరకు కూడా నాకు క్లాసెస్ ఉన్నాయి. బయట వేరే ఊర్లకు కూడా వెళ్ళేది కూడా ఉంది. మెదక్ దగ్గరకు వెళ్ళాలి క్లాస్ కి. మెదక్, కామారెడ్డి అట్లా ఊర్ల దగ్గర కూడా వెళ్ళి మేము క్లాసులు తీసుకుంటాం. అంటే అమావాస్య ధ్యానాలకి పిలవడం జరుగుతుంది, మరియు పౌర్ణమి ధ్యానాల క్లాసులకి పిలుస్తూ ఉంటారు.
వెళ్తున్నాము, మేము వెళ్తాము ఈ అమావాస్య ధ్యానాలకి. 2 days కూడా వెళ్తున్నాను అనమాట. కనుక ఈ ఏప్రిల్ ఎండ్ వరకు ఉంటుంది. మే నెల ఫస్ట్ వీక్ నుంచి మనకు కలిసి తర్వాత డేట్ ఇస్తాను. మనం ఈ బుక్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్. ఇప్పుడు నేను నా ఇన్నర్ నుంచి నాకు అందిన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అండ్ థెరపీ అంటే వేరే వాళ్ళు గత జన్మలు చూసుకోవడం. అంటే నేను ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ నేను చేపించేదాన్ని. నేను చేపించడం వల్ల వాళ్ళ గత జన్మలు చూసుకోవడము, వాళ్ళ గత జన్మలో ఏమేమి ఎదుటి వాళ్ళని బాధించారో, దుఃఖపెట్టారో అవన్నీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఒకటి 2-3 లైన్‌లో చూసుకొని ఆ హింసకు గురయ్యేవాళ్ళు. వాళ్ళ శరీరము హింస బాధకి గురయ్యేవాళ్ళు. అట్లా ఇది రెండవది మీకు చెప్తాను. ఫస్ట్ నిన్న మీకు చెప్పడం జరిగింది. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లో ఒక అతని యొక్క అనుభవం మీకు చెప్పడం జరిగింది. ఈసారి రెండవ అతనిది నేను అనుభవం మీకు షేర్ చేసుకుంటా. కనీసం ముగ్గురిది నేను ఇందులో ఈ బుక్‌లో షేర్ చేశానన్నమాట. ఈ బుక్‌లో షేర్ చేశాను నేను. అతను మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఆయన పేరు పిరమిడ్ చారి. పిరమిడ్ చారి అంటే పిరమిడ్స్ కన్‌స్ట్రక్షన్ చేస్తుంటాడు. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఆల్మోస్ట్ అందరూ కూడా తెలుసు అతను. పిరమిడ్ చారి అంటే మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో అందరికీ తెలుసు. పిరమిడ్స్ కన్‌స్ట్రక్షన్ చేయడము, పిరమిడ్స్ సేల్ చేయడము, క్రిస్టల్స్, పిరమిడ్స్ సేల్ చేస్తున్నాడన్నమాట. ఎన్నో ఏళ్ల గత 15 ఏళ్ళో, 20 ఏళ్ల నుంచి ఆయన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్నాడన్నమాట. అతను అప్పుడు చిన్నప్పుడు ఇదంతా నా 20 ఏళ్ల కిందట చెప్తున్నాను నేను. 20 ఏళ్ళంటే 17 ఏళ్ల కిందటది. నేను వచ్చిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసేదాన్నన్నమాట. ఇవన్నీ కూడా మనము ధ్యానం చేసిన తర్వాత మనకు కొన్ని శక్తులు మనకు ఏర్పడతాయి. ధ్యాన స్థితిలో మన గత జన్మ సంస్కారానికి కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే గత జన్మలో ఎంత తెలుసుకున్నాము, ఎంత జ్ఞానం ఉంది, ఆ యొక్క శక్తి, ఆ చైతన్యానికి ఇప్పుడు ధ్యానం చేయడం ద్వారా ఆ ధ్యాన శక్తిలో శూన్య స్థితికి అంటే ఆత్మ స్థితికి చేరినప్పుడు మన గత జన్మకి మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిపోయి మనకు తెలిసిన విషయాలు, మనం నేర్చుకున్న విషయాలు, మన జ్ఞానము అన్ని కొంతవరకు మనకి కనెక్షన్ ఏర్పడుతుంది. అట్లా నాకు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయడము, కొన్ని సిద్ధులు ఏర్పడము, అనుకున్నవి జరగడము, ఇచ్ఛాశక్తి అనేది అనుకున్నది జరగడము. ఇట్లా కొందరికేమో క్రియాశక్తి, మరి కొందరికి జ్ఞాన శక్తి. అంటే పనులు చేయగలుగుతారు పర్ఫెక్ట్ గా. ఏదైనా మనసులో అనుకుంటే ఆ పనుల్ని పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. దానిని క్రియాశక్తి అని చెప్పడం జరుగుతుంది. అదే జ్ఞాన శక్తి, జ్ఞానం ఉంటుంది. వాళ్ళ ఆ జ్ఞాన ప్రకారంగా వాళ్ళు ఏది చెప్పినా అవి జరిగిపోతుంటాయి అన్నమాట. కొంతమందికి ఇచ్ఛాశక్తి అంటే వాళ్ళ మనసులో ఏది అనుకుంటారో, ఏది చెప్పాలనుకుంటారో, అది జరగాలి, నేను అది చెయ్యాలనుకుంటారో జరిగి తీరుతుంది అనమాట. దానిని ఇచ్ఛాశక్తి అంటారు. అట్లా ఇలాంటివి ఇవన్నీ కూడా సిద్ధులు టైప్ అన్నమాట. సిద్ధులు అనేవి ఎన్నో రకాలుగా ఉంటుంది. అంటే ఆటో రైటింగ్, ఆకాశ రికార్డ్స్, టెలిపతి, జ్ఞాన నేత్రం తెచ్చుకోవడం, థర్డ్ ఐ అంటే జ్ఞాన నేత్రం తెచ్చుకోవడం. ఇట్లా మనకి ఎన్నో రకాలుగా వీటిని మనం సిద్ధులు అనడం. ఆ సిద్ధుల్ని యోగులు ఏం చేస్తారంటే దానిని ధ్యాన సాధన తపస్సు చేసి ఎన్నో రోజులు, నెలలు కాదు సంవత్సరాలు తపస్సు చేస్తూ ఈ సిద్ధులని పర్ఫెక్ట్ చేసుకోవడం, వాళ్ళ జ్ఞాన నేత్రం పరిపూర్ణంగా ఓపెన్ చేసుకోవడం, తద్వారా లోక కళ్యాణం కోసం వర్క్ చేయడం, ఆస్ట్రల్ గా వర్క్ చేస్తారు అనమాట. అంటే ఈ దేహం ఇక్కడే ఉంటుంది, వాళ్ళ యొక్క ఆస్ట్రల్ బాడీతో, సూక్ష్మ శరీరాలతో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అదే కొందరు ఏం చేస్తారు, సిద్ధులు ఏర్పడిన తర్వాత మరికొందరు మాస్టర్స్, యోగులు అనుకో ఎవరైనా గొప్పవాళ్ళు, ధ్యానము తపస్సు చేసిన వాళ్ళు ఆ సిద్ధులని నెగటివ్స్ కూడా ఉపయోగిస్తారు. అంటే లోక కళ్యాణం కోసం కొందరు ఉపయోగిస్తారు, మరికొందరు నెగటివ్ గా కూడా ఉపయోగిస్తారు. అంటే ఏంటి, ధనము ఎక్కువగా వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రంతో ఎదుటి వాళ్ళే చూసినప్పుడు అవి వాళ్ళకి చెప్పడము, ఇంకా వేరే వాళ్ళతో ధనార్జన ఎక్కువగా సంపాదించాలని వ్యామోహం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చూసినవన్నీ అన్ని చెప్పేస్తూ ఉంటారు. కానీ అలా ఏది ఎవ్వరి ఎదుటి వాళ్ళ జీవితాలలో
తొంగి చూడకూడదు. ఎదుటి వాళ్ళ జీవితాలు తొంగి చూడడం ద్వారా వాళ్ళ యొక్క కర్మలని మనకు అంటుకోవడం జరుగుతది. మన సత్కర్మలు కాదు కదా, దుష్కర్మల్లోకి వెళ్ళిపోతాము. నెగెటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతాం. అది కొంతమందికి తెలవక ఆ యొక్క ఎదుటి వాళ్ళయన్ని చూస్తూ వాళ్ళకన్నీ చెప్పడం చెప్పడం చేసి వాళ్ళ నెగెటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి టచ్ అవ్వడము. కొన్ని రోజులకి వాళ్ళు అనారోగ్య పాలైపోవడము, శారీరకంగా, మానసికంగా డిస్టర్బ్ అయిపోయి ఆ నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ సోల్స్ కూడా వాళ్ళ దగ్గరికి రావడాలు కూడా జరుగుతాయి. నెగెటివ్ సోల్స్ కూడా వాళ్ళ దగ్గరికి రావడము. ఆ కొద్ది రోజులేమో నెగెటివ్ సోల్స్ లని బయటికి పంపడము, వాళ్ళకి గొప్పగా అన్ని చేశాము అనుకుంటారు. కానీ అవే నెగెటివ్ సోర్స్ ద్వారా వీళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళ జీవితం ఒక నరకం కింద తయారైపోతుంది. తర్వాత తెలుసుకున్నాక ఏం లాభం లేదు. ఎందుకంటే అగ్నిలో చెయ్యి పెట్టిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం అన్నమాట. చాలా మంది చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నారు. అట్లాగా నా జీవితంలో కూడా నేను తెలవక నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది చెయ్యడము, నాకు వేరే వాళ్ళకి కొన్ని చూడగలగడము, కొన్ని చెప్పగలగడం అన్ని చేశాను ఆ మధ్యలో. అంటే ఇది ఇప్పుడు కాదు, 15 ఏళ్ల కిందట ఇవన్నీ చేసి అట్లా నేను ఈ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసేదాన్ని. వాళ్ళకి అందరినీ పడుకోబెట్టి వాళ్ళకి ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడము, పూర్తి శ్వాస తీసుకోమని చెప్పడము, పూర్తి శ్వాస వదిలే పూర్తి శ్వాస తీసి వాళ్ళ శ్వాస లేని స్థితి, ఆ మనసు లేని స్థితి, ఆ శూన్య స్థితికి చేర్పించేదాన్ని. అంటే ఆత్మస్థితికి, మనోలయ స్థితి, శ్వాసలయ స్థితి, ఆత్మస్థితికి చేరుకోవడం. దానిని ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళడం అంటారు. ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాక అప్పుడు వాళ్ళు గత జన్మకి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి ఒక బాబు ఈ విధంగా అదే పిరమిడ్ చారి అన్న అతను అనమాట. తర్వాత నేను తెలుసుకున్నది సత్యం ఏమిటంటే, నేను తెలుసుకున్న సత్యానికి ముందు మీకు ఈ యొక్క అనుభవాలు మేము చెప్పి తర్వాత మీకు వెళ్తాను. ధ్యానం ద్వారా తెలుసుకున్నది ఆ ఆచరణ పెట్టడానికి ఈ జ్ఞానం నాకు అందింది. అప్పటి నుంచి కర్మలు జాగ్రత్తగా చేయడం నిర్ణయించుకున్నాను. నేను అప్పటి నుంచి ఎదుటి వాళ్ళ జీవితాలలో తొంగి చూడడం స్టాప్ చేశాను అనమాట, నేర్చుకున్నాను అనమాట. రెండవది అతని పేరు పిరమిడ్ చారి. పిరమిడ్లను తయారు చేస్తారు. ఇతనికి ధ్యానంలో ఎక్కువగా ఒక భయంకరమైన దృశ్యం కనిపించేది. ఆయనకి ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా ఆయనకు ఒక భయంకరమైన దృశ్యం అంటే ఏంటి, ఒక 5 తలల నాగుపాము, 5 తలల పాము ఎప్పుడు ఆయన ఒంటిని చుట్టినట్టుగానే కనబడ్డము, భయం అయిపోయేదంట. మరి ఒంటికి చుట్టేసినట్టుగా మనం చూస్తున్నామంటే ధ్యానంలో ఎంత భయం వేస్తుంది, ఎంత వణుకుతారు. అట్లా భయపడిపోవడం, వణుకోవడం జరిగేదన్నమాట. అందుకని అతను ఏం చేశాడు, నా దగ్గరికి ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసుకోవడానికి వచ్చాడనమాట. అతను కూడా శవాసనం వేసి పడుకోబెట్టి సుదీర్ఘ శ్వాసలు తీసుకోమని చెప్పడము, తిరిగి పూర్తి శ్వాసలు బయటికి వదలమని చెప్పడము జరిగేది. ఏంటంటే వాళ్ళకి ఏం చేసేదని, కాసేపు కూర్చోబెట్టి సుదీర్ఘ శ్వాసలు అంటే పూర్తి శ్వాస తీసుకోవడము, పూర్తి శ్వాస బయటికి వదలడం. ఇట్లా పూర్తిగా తీసుకోవాలి, ఎంత తీసుకుంటావో అంత బయటికి వదలడం. అట్లాగా ఒక 10 టైమ్స్ 10-12 టైమ్స్ చేపించేదాన్ని. అలా చేసిన తర్వాత వాళ్ళు ఒక శ్వాస లేని స్థితికి త్వరగా చేరుకుంటారు అనమాట. ఆ త్వరగా చేరుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా సైలెంట్ కూర్చోబెట్టేదాన్ని. కొంత సమయం తర్వాత వాళ్ళ యొక్క దివ్య నేత్రం ద్వారా దృశ్యం చూడడం జరిగింది. కొంత సమయం తర్వాత ట్రాన్స్ లోకి వెళ్ళి అంటే శూన్యస్థితికి చేరిపోయిన తర్వాత ఆయన దివ్య నేత్రము, జ్ఞాన నేత్రము తెరుచుకోవడం జరిగిందన్నమాట. జరిగిన తర్వాత తనకు 5 తలల నాగేంద్రుడు తన దగ్గరకు వచ్చి తన శరీరం అంతా చుట్టి మెడను గట్టిగా శ్వాస తీసుకోవడానికి కూడా వీలు లేకుండా తన మెడను గట్టిగా తన శ్వాస ఆగిపోయేలా పట్టుకున్నాడు. తను ఎంతో భయాందోళనతో గురి అయ్యి వణికిపోతూ గట్టిగా కేకలు వేశాడు. ఇవన్నీ నా 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 సమక్షంలోనే జరిగినాయి అనమాట. అది చూసి అతను నన్ను అడుగుతున్నాడు అనమాట. నేనే అడిగాను అతను ఏం జరిగిందని అడిగాను అనమాట. నేను అతను కళ్ళు మూసుకొని, నేను కూడా అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని అడుగుతున్నా ఏం జరుగుతుంది ఏంటని. తన పైన జరిగిన విశేషాలను చెప్పాడు. తను నాగేంద్రుడు మెడను గట్టిగా పట్టుకొని తన శ్వాస ఆగిపోయేలాగా పట్టుకోవడం వల్ల శరీరం అంతా చెమటలతో నిండిపోవడం వల్ల ఆయన షర్టును కూడా ఆయన ఆ స్థితిలోనే, అంటే ట్రాన్స్ లో ఉన్నప్పుడే షర్టును జింపేసుకుంటున్నాడు,
లోపల ఉన్న బనీని చింపేసుకుంటున్నాడు. ఏంటంటే ఆ యొక్క ఆ పాము తను చుట్టుకున్నందువల్ల, ఆ నాగేంద్రుడు చుట్టుకున్నందువల్ల ఊపిరాడక శరీరం అంతా కింద పొర్లాడుతున్నది. అంటే కిందనే నేల మీదే పడుకోబెట్టి చేపిస్తున్నా. నేల మీదే పడుకోబెట్టి నేలంతా దొర్లుతున్నాడు, పొర్లాడుతున్నాడు, షర్ట్ చింపుకున్నాడు, లోపల బనీని చింపుకున్నాడు. నా వల్ల కావట్లేదు మేడం, నా ఊపిరి ఆడట్లేదు, ఆ ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చేయండి అని అరుస్తున్నాడు అనమాట. బనీని చింపినా కూడా అతని యొక్క బాధ తగ్గలేదు. చివరికి కింద పడి దొర్లడం చేశాడనమాట. చివరికి కింద పడి దొర్లడం సాగింది. నేను అతనితో ఈ విధంగా సంకల్పం పెట్టి సంకల్పం చేపించాను అనమాట. ఏ విధమని నేను చెబుతున్నాను, మనసులో చెప్పుకోమని ఆయనకి చెప్పడం జరిగింది. తెలిసి కానీ తెలియక కానీ ఏ ప్రాణినైనా మరి ఏ ఆత్మనైనా నేను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అని వేడుకోమని చెప్పడం చేశాను అనమాట. వేడుకోమని చెప్పి ఆ తర్వాత ఆంజనేయ స్వామికి గాయత్రి మాతని వేడుకోమన్నాను. అంటే ఆంజనేయ స్వామి, గాయత్రి మాత, మళ్ళా కాళికా మాతని, వీళ్ళందరి ముగ్గురిని మాతల్ని కూడా వేడుకోమని కూడా చెప్పడం చేశాను అనమాట. నాకు సహాయం చేయమని చెప్పమని అడగడం చేశాను. అప్పుడు ఆ చెప్పిన తర్వాత ఆ గాయత్రి మాతని, ఆంజనేయ స్వామిని, మళ్ళా కాళికా మాతని, వాళ్ళందరికీ నువ్వు వేడుకో, నాకు హెల్ప్ చేయమని. తెలిసి తెలియక ఈ జన్మ కాదు, గత జన్మలలో ఎవరినైనా, ఏ ఆత్మనైనా, ఏ జీవినైనా, ఏ ప్రాణినైనా నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి, క్షమించండి అని 3 సార్లు తన లోపల అనుకొని హృదయపూర్వకంగా అనుకుంటూ బాధపడుతూ చెప్పుకున్నాడు అన్నమాట. చెప్పుకొని ఆ దేవతలకి ఇన్వైట్ చేసి ఆంజనేయ స్వామిని కూడా ఇన్వైట్ చేసుకొని నన్ను రక్షించండి, నేను తెలియక చేసిన తప్పులు నన్ను కాపాడండి అని అప్పుడు వేడుకున్నప్పుడు ఆ నాగేంద్రుడు, తనకు చుట్టుకున్న నాగేంద్రుడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, మాయమైపోవడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మాయమైపోవడం అన్నమాట. అప్పటి నుంచి ఇంకెప్పుడు తనకి నెగటివ్ విజన్స్ గాని రావడం అనేది లేదని నాకు కనబడినప్పుడు చెప్పడం జరిగింది అనమాట. ఇటువంటి విజను ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా ఎన్నో సార్లు కనపడి ఆయన ధ్యానం కూడా చేసేవాడు కాదు. చేయకుండా ఎక్కువగా ఈ పిరమిడ్లు అమ్మడము, సేల్ చేయడము అవి ఎక్కువ చేస్తూ ఉండేవాడు. తక్కువ ధ్యానం, ఆ కాసేపు కూర్చునేసరికి ఇట్లాంటి విజన్ కనబడేది. అందువల్ల ఆయన ఎక్కువ సమయం ధ్యానంలో కూడా ఉండేవాడు కాదన్నమాట, భయపడుతూ. మనం దగ్గరకు వచ్చినాక ఫస్ట్ లైఫ్ రిగ్రెషన్ అయిన తర్వాత ఇంకప్పటి నుంచి అటువంటి దృశ్యము ఇంకా మొత్తానికి స్టాప్ అయిపోయింది, రావడం బంద్ అయిపోయింది అనమాట. ఆయన నాకు ఎన్నిసార్లు కనబడినప్పుడల్లా నాకు చెప్తుంటాడు అనమాట. మేడం, మీ ద్వారా నేను ఎంతో నా గత జన్మ కర్మలు నేను దగ్ధం చేసుకున్నాను. ఈ అప్పటి నుంచి నా భయాందోళన అంతా మొత్తం తొలగిపోయింది మేడం. మీరు చేసిన సహాయానికి నేను ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటా అనేసి కనబడినప్పుడల్లా చెప్తుంటాడు. ఇప్పటికీ మనకి పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ఆయన పేరు పిరమిడ్ చారి. పిరమిడ్స్, రూప్ టాప్ పిరమిడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అనమాట. మంచి ఉన్నత స్థితికి ఎదగడం జరిగింది. చిన్న చిన్న పిరమిడ్స్ సేల్ చేసేవాడు. ఇంట్లో హ్యాంగింగ్ చేసుకునే 2x2 పిరమిడ్స్ సేల్ చేసేవాడు. అటువంటి మాస్టరు చక్కగా రూప్ టాప్ పిరమిడ్లన్నీ కూడా నేర్చుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అన్ని ఊర్లకు వెళ్తాడు, అన్ని ఊర్లలో కూడా ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందువల్ల అతని పేరే పిరమిడ్ చారి అని పిలుస్తారనమాట ప్రతి ఒక్కరు. అట్లాగా అది అప్పటి నుంచి నాకు రావటం లేదు అని చెప్పడం జరిగింది. గత జన్మలో చేసిన పాప కర్మలు తనను ఈ జన్మలో ఈ విధంగా వెంటాడడం, తన కళల ద్వారా కానీ ధ్యానంలో కానీ ఆ యొక్క అనుభవం మనకి వచ్చి తీరుతుంది. మనకి కళల రూపాన అయినా, అది గుర్తుపెట్టుకోండి, ధ్యానంలోనే రావాలని ఏం లేదు. మనం ధ్యానం చేసిన తర్వాత మనం పడుకుంటాం కదా, పడుకున్న తర్వాత కూడా కళల రూపాన కూడా మనకు కొన్ని ఎంటాడుతూ ఉంటాయి. అంటే ఇట్లాంటి భయాందోళన, భయంకరమైన దృశ్యాలు కొన్ని మనల్ని ఎంటాడుతుంటాయి. అప్పుడు మనం తెలుసుకోవాలి, గత జన్మలలో మనం తెలిసి తెలియక ఎవరినైనా హింసించి ఉంటే, బాధించి ఉంటే, కష్టపెట్టి ఉంటే అది మనకు ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ, పాప కర్మ అనేది మనకు ఒక తెలియని భయాందోళన కల్పించడము, విజన్స్ చూడగలగడము. కొంతమంది చూడగలుగుతారు, కొందరికి ఏమంటే నెగటివ్ ఎనర్జీ టచ్ అవుతుంది, ఒక భయాందోళన వస్తుంటది. ఎందుకు వస్తుందో తెలియదు, దేనికి వస్తుందో తెలీదు,
పుట్టిన లోపల భయపడుతుంటారు, ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి తెలియదు పాపం. ఏంటంటే గతంలో చేసిన నెగెటివ్ ఎనర్జీ ఇప్పుడు నాకు టచ్ అవుతుంది అనేది పాపం వాళ్ళకి తెలవక, ధ్యానం తెలియని వాళ్ళు, ఆత్మ జ్ఞానం తెలియని వాళ్ళు ఎన్నో వేల కాదు లక్షల మంది ఇటువంటి విషయాలలో భయపడిపోయి, బాధపడిపోయి మానసిక రోగులుగా మారిపోతారు. మానసిక రోగులుగా మారిపోవడం అంటే ఏంటనుకుంటున్నారు? సైకోసోమాటిక్ డిజార్డర్. సైకోసోమాటిక్ డిజార్డర్ అని ఇంగ్లీష్ లో డాక్టర్స్ చెప్తూ ఉంటారు చూడండి. వాళ్ళనే మానసిక రోగులు అని పిలవడం జరుగుతుంది అనమాట. మానసిక రోగులు అంటే ఇది మానసికంగా వాళ్ళు చూసిన దానిని భయపడుతూ, దానినే శ్రవణం మననం చేస్తూ, ఏం చేయాలో తెలవక, ఎవరికి చెప్పాలో తెలియక, వాళ్ళే సతమతమవుతూ, భయపడుతూ, బాధపడుతూ మానసిక రోగిగా అయిపోవడము, మైండ్ పనిచేయకపోవడము, వాళ్ళనే మెంటల్ డిజార్డర్. మెంటల్ డిజార్డర్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అండి, మానసిక రోగి అని తెలుగులో చెప్తాము, ఇంగ్లీష్ లో కూడా మెంటల్ డిజార్డర్ అని కూడా చెప్పడం. ఇవన్నీ మనము ధ్యానం తెలుసుకున్నాక, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా, కొన్ని గ్రంథాలు బుక్స్ చదవడం ద్వారా మనకి ఇవి తెలిసి ఓకే మనం చేసిన తప్పులు. అదే ధ్యానము ఆత్మజ్ఞానము తెలియని వాళ్ళకి వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. ఎవరి తప్పులు ఎవరు ఒప్పుకోరు. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. మన తప్పులు మనం వాళ్ళు ఒప్పుకోవడానికి యాక్సెప్ట్ చెయ్యరు. ఎదుటి వాళ్ళ తప్పులే ఎంచడం జరుగుతుంది. ధ్యానంలోకి రానంత వరకు ఏ పూజలు చేయనియండి, పూజలు చేసినా, మంత్ర జపాలు, యజ్ఞాలు, యాగాలు ఏమి చేసినా ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచుతూ ఉంటారే తప్ప వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ధ్యానం తెలియనంత వరకు పూజలు, వ్రతాలు, నామజపం, యజ్ఞ యాగాలు అన్ని ఎన్నో రకాలు చేస్తుంటారు. బయట ప్రాపంచికంగా ఎన్నో చేస్తుంటారు. కానీ వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవడం, తెలుసుకున్న తప్పుని మనం సరిదిద్దుకొని ఆచరించడం, ఇవన్నీ ధ్యానం చేసిన తర్వాత ఆ శూన్య స్థితి నుంచి మనం వినగలిగినప్పుడు దానిని మనం ఆచరించగలుగుతాము. అదే మనకు తెలుస్తుంది. ఓకే, ఇది నా తప్పే, ఇప్పుడు నేను చేసిందే తప్పు. సరే, ఓకే, వాళ్ళదే తప్పు. దాన్ని నేను తెలుసుకున్నాను కనుక వాళ్ళకి అక్కడ మైండ్ అనేది పని చేస్తుంది. వాళ్ళ మనసు ఆధీనంలో ఉన్నారు. పాపం వాళ్ళ మనసు ఎలా ఎలా మన ఆధీనంలో ఎలా తెచ్చుకోవాలో వాళ్ళకి తెలియదు పాపం. పాపం ధ్యానం తెలియని వాళ్ళకి వాళ్ళ యొక్క మనసుని ఎలా మన ఆధీనంలో తెచ్చుకోవాలో తెలియదు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి పాపం. కనుక ఎదుటి వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళని మనం క్షమించాలి. మనం రియలైజ్ అవ్వాలి. వాళ్ళకి మానసికంగా వాళ్ళకి తెలియట్లేదు. మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోతారు. మైండ్ మన ఆధీనంలోకి ఉండాలని వాళ్ళకి తెలియదు. మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోయి మనసు ఎలా చెప్తే అలా నడుచుకుంటుంటారు. అలాగే మాట్లాడతారు, అదే చెప్తారు, అదే చేస్తారు కూడా. మైండ్ ఏది చెప్తే, మనసు ఎటువంటి ఆలోచనలు చేస్తుందో, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, కొద్ది క్షణం మారుతూ ఉండొచ్చు. చేయమంటది, వద్దంటది. ఇప్పుడు ఏం చేస్తావులే, రేపు చేయి అని పోస్ట్ పోన్ చేస్తున్నా కూడా పాప అవన్నీ తెలవక వీళ్ళు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు వర్క్. మైండ్ ఆధీనంలో వెళ్ళిపోతారు. ధ్యానం చేస్తే మనసు మన ఆధీనంలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. మనసు మన ఆధీనంలోకి ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. ఆలోచన చేయాలన్నప్పుడు ఆలోచన చేస్తాము. ఇంకా అవసరం లేదు, స్టాప్ చేసేస్తాం. ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అంటే స్విచ్ ఆఫ్ ఆన్. రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉంటది. మనసు యొక్క రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటది? మన చేతిలో ఉంటది. ఇక మీదట ఏది ఆలోచించాలో ఆలోచిస్తాం, కాదని కాదు. అందరూ ఆలోచించాల్సిందే, అందరికి మైండ్ ఉంది. కానీ అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు టీవీ చూస్తున్నాం, ఎంతసేపు చూడాలనుకుంటావో అంతసేపు చూస్తాం. చూసిన తర్వాత టీవీ ఆఫ్ చేసేస్తాం కదా, దాన్ని ఆన్ చేసి వదిలేయం కదా. నాన్ స్టాప్ గా దాన్ని రిపీట్ గా దాంతో అది మా వదిలేస్తే అవి కూడా టీవీ కూడా బస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది, రిపేర్ అయిపోతుంది. అలాగే మన మైండ్ కూడా పాడైపోవడం, రిపేర్ అయిపోవడం, బస్ట్ అయిపోవడం, మానసిక రోగిగా మారిపోతారు అనమాట. కానీ ఇవన్నీ మనము
ఎంత ధ్యానం ద్వారా ఎన్ని తెలుసుకుంటున్నామంటే ఇన్ని తెలుసుకున్నాం. జ్ఞానం అనంతం ఫ్రెండ్స్. మనం ఏదో కొంత తెలుసుకున్నాము అయిపోయింది, అన్ని తెలుసుకున్నాను అనుకోకండి ఎవ్వరైనా. మనం తెలుసుకున్నది ఆవగింజంత మాత్రమే. మనం తెలుసుకుంది ఆవగింజంత మాత్రమే. తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. జ్ఞానం అనంతం అనేది నేను కూడా 20 ఏళ్ల నుంచి వింటున్నాను, వింటున్నాను, నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. ఇన్ని ఉన్నాయా? ఇన్ని ఉన్నాయా? మనం వినినా కొద్దీ కొత్త కొత్త జ్ఞానం మనకి అందుతూనే ఉంటది. ఆ తపన ఉండాలి. ముందు తపన అంటే జ్ఞాన సముపార్జన చేయాలని తపన ఉండాలి. నేను జ్ఞానం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈ జ్ఞానం అనంతం. ఇంకేం నేర్పిస్తారు మాస్టర్స్, నాకు ఇంకేం అందిస్తారు అనేది మనం ఎదురు చూసినప్పుడు, ఆ తపన ఉన్నప్పుడు తప్పకుండా జ్ఞానం మన దగ్గరికి వచ్చి తీరుతుంది. ఏ విధంగానైనా, ఎవరి ద్వారానైనా, బుక్స్ ద్వారా ఉండొచ్చు, గురువుల ద్వారా, మాస్టర్స్ ద్వారా అయిండవచ్చు, లేకుంటే నీ అంతరాత్మ ద్వారా అయిండొచ్చు, లేకుంటే హాస్టల్ మాస్టర్స్ ద్వారా అయిండొచ్చు. అట్లా ఎలాగైనా నీకు జ్ఞానం అందుతుంది. కానీ మీలో తపన లేకుంటే, నాలో నాకు తపన లేదు, నాలో ధ్యానం చేయాలని తపన లేదు, నాలో ధ్యానం చేసి ధ్యాన శక్తి పెంచుకోవాలి, ధ్యాన శక్తి పెంచుకొని అది బ్యాంక్ బ్యాలెన్స్ లాగా నా చైతన్యాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి. నా చైతన్యం శక్తిని బ్యాంక్ బ్యాలెన్స్ లా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ లో ఎందుకంటే బ్యాలెన్స్ పెట్టుకుంటాము? మనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెట్టుకుంటాము? అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి. అదే విధంగా మనం ధ్యానం చేసి ధ్యాన శక్తిని, చైతన్య శక్తిని స్టోర్ చేసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ లాగా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్నప్పుడు మన అవసరం ఉన్నప్పుడు ఆ శక్తిని ఉపయోగించుకోవాలి. మన ఆ శక్తిని ఎలా ఉపయోగించుకుంటాము? ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి మంచి స్థలం కొనుక్కోవాలని, మంచిగా ఇల్లు కట్టుకోవాలని, లేకుంటే పెద్ద చదువులు చదువుకోవాలని, పెద్ద పెద్ద జాబ్స్ చేయాలని, పిల్లలు పెళ్లి చేయాలని, మరి వాటికన్నిటికీ మనకి డబ్బులు లక్షల లక్షలు అవసరం. ఈ లక్షల లక్షలు అవసరం అన్నప్పుడు ఊరికే మనసులో అనుకుంటే వచ్చేస్తుందా? ధ్యానం చేసాము, ఒక గంట ధ్యానం చేసాము, మనసులో అనుకోగానే నాకు డబ్బులు కావాలి, లక్షలు కావాలి, లక్షలు కావాలి, వచ్చేసింది వచ్చేసింది అని విజన్ చేసుకుంటారు, విజులేషన్ చేసుకున్నాము. ఎంతో మంది అంటుంటారు మేము ధ్యానంలో ఎన్నో సంకల్పాలు చేసుకుంటున్నాము, జరగట్లేదు. ఫ్రెండ్స్, మనము ధ్యానం చేసి ఏదో ఒక అరగంట గంట గంట ధ్యానం చేసి సంకల్పాలు చేసుకుంటారు. సంకల్పం చేసుకొని అంటే చూసినట్టుగా ఫీల్ అవడం, ఆ భావంలోకి వెళ్ళిపోయి నేను ఎన్నో చేసుకుంటున్నాను, సంకల్పాలు చేస్తున్నా, కొన్ని నాకు జరగట్లేవు, ఎన్నో నెరవేరటం లేదు అంటారు. నెరవేరాలి అనలేదంటే, నెరవేరలేదంటే ఏంటి అర్థము? నీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ సరిపడా లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 పెట్టుకొని 10 లక్షలు కోరతే, ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 ఉందో లేదంటే 20,000 ఉంది, నువ్వు లక్షలు కోరుకుంటున్నావు. లక్షలు కోరుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేనిది ఎవడిచ్చేస్తాడు? బ్యాంక్ వాడు నీకు లక్షలు ఇచ్చేస్తాడా? ఇవ్వడు. సేమ్ అంతే, యూనివర్స్ లా కూడా అంతే ఫ్రెండ్స్. మనము భౌతికంగా లా ఎలా ఉందో యూనివర్స్ లా కూడా అంతే. మన కోర్టులో జడ్జిమెంట్ ఎలా నియమాలు ఉన్నాయో యూనివర్స్ లా కూడా అంతే. నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకో. నీ చైతన్య శక్తి నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ అన్నమాట. అంత శక్తి బ్యాంక్ బ్యాలెన్స్ గా పెట్టుకున్నప్పుడే నీ సంకల్పాలు నెరవేరుతాయి. లేకుంటే నీ సంకల్పాలు ఎక్కడ నెరవేరుతాయి? అందరూ ధ్యానంలో వచ్చిన వాళ్ళందరూ, కొత్తగా ఉన్న వాళ్ళందరూ సంకల్పాలు పెట్టేస్తారు. నన్ను కోట్ల ఆస్తికి అధిపతి అయిపోవాలి, లక్షల ఆస్తికి అధిపతి అయిపోవాలి, నేను ఫ్లైట్ కొనేసేయాలి, నేను అంబానీ అయిపోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటది. ప్రతి ఒక్కరు సంకల్పాలు వదులుతూనే ఉంటారు. అయిపోతాయా ఫ్రెండ్? అయినాయా? అట్లా అనుకుంటే బయట కూర్చొని బిచ్చగాడు కూడా ఆ సంకల్పం చేసుకుంటూనే ఉంటాడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసి సంకల్పం చేసుకున్నంత మాత్రాన అయిపోతుందా? అవ్వదుగా కావదు. నీ చైతన్యం పెంచినప్పుడే, నీ చైతన్యము పెరిగినప్పుడే, అంటే నీ యొక్క శక్తి, ధ్యాన శక్తి, ఆత్మ చైతన్య శక్తి ఎంత పెరిగితే అంత బ్యాంక్ బ్యాలెన్స్ లాగా అన్నమాట. అప్పుడు నువ్వు అనుకున్నవి జరిగి తీరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అతను ఎన్నో చెప్పడము, ఎన్నో చేసి చాలా అయిపోయింది. ఇంకొకటి మళ్ళా తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒక మేడము ఆవిడ కాలేజ్ చేస్తుంది, బీటెక్ చేసింది అనమాట. ఆ అమ్మాయి మేడం అంటే
చిన్నపిల్లే, ఒక 22 ఇయర్స్ అలా ఉంటది. ఆమె కాలేజీలో బీటెక్ చేస్తుంది. ఇదిగో ఎస్ఆర్ నగర్ సెంటర్ లో ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసుకోవడానికి ఆ సమయంలో వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా నేను ట్రాన్స్ లోకి తీసుకెళ్లడము ఈ విధంగా చేసేదాన్ని. రోజుకి ఒక ఇద్దరు ముగ్గురు మన ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట అప్పుడు. అలాంటి సమయంలో ఒక అమ్మాయి, బీటెక్ అమ్మాయి కూడా నా దగ్గరకు వచ్చింది అనమాట. వచ్చి నాకు ఇట్లాగా కొన్ని విషయాలలో నాకు చాలా భయంగా ఉంటుంది మేడం, అనుకునే జరగట్లేదు అని బీటెక్ చదివిన అమ్మాయి ఒక ఉద్యోగం కోసం కూడా వెళ్తున్నప్పుడు ఈ విషయం తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాస్టర్స్ కనిపిస్తున్నారని, నాకు కొన్ని సందేశాలు ఇచ్చారని, వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చేతులు కాలు వస్తున్నాయి, మంటలు పుడుతూ ఉంటాయని అని చెప్తూ ఉండేదన్నమాట. ఆ అమ్మాయి కూడా మన ఇంటికి వచ్చినప్పుడు, నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు కొంచెం కాళ్ళు చేతులకి నాకు మంటలు వచ్చాయి. ఒక అమ్మాయి బీటెక్ చేస్తుంది. ఆ అమ్మాయి చదువుతుంది, జాబ్ సర్చింగ్ లో ఉందన్నమాట. జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంటది, తెలిసిన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడము, ఎక్కడెక్కడికో వెళ్ళడం చేస్తుంటారు అనమాట. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ లలో ఎవరో ఒకరికి హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కూడా హాస్పిటల్కి వెళ్ళేది. అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ చుట్టాలు హాస్పిటల్లో ఉంటే ఈ అమ్మాయి అందరికి హెల్ప్ కి వెళ్ళిపోయేది. హాస్పిటల్ అంటే హాస్పిటల్కి వెళ్ళిపోయేది. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తుంటే అక్కడికి ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయేది అనమాట వాళ్ళతో ఫ్రెండ్స్ గా. కానీ అక్కడున్న నెగటివ్ ఎనర్జీస్ ఈమెకి టచ్ అవుతున్నాయని తెలియదు. అమ్మాయికి తెలియదు నెగటివ్ ఎనర్జీస్ టచ్ అవుతున్నాయని. నెగటివ్ ఎనర్జీసే కాదు, నెగటివ్ సోల్స్ కూడా ఎంటర్ అవుతుంటాయి అన్నమాట. అంటే మన భావన ఏ విధంగా ఉంటదో, మన ఆలోచన ఏ స్థితిలో ఉంటదో, మన యొక్క శక్తి, ధ్యాన శక్తి, చైతన్య శక్తి ఎంత పెంచుకుంటామో దాని తగ్గట్టుగా మన ఆత్మలు, ఉన్నతాత్మలైన సామాన్య ఆత్మలైన ఫ్రెండ్స్ గా వాటి పక్కన చేరతాయి. సామాన్య వాళ్ళకి, ధ్యానం తెలియని వాళ్ళకి, వాళ్ళు ఏ గుణాల్లో ఉంటారో, ఎటువంటి కోరికల్లో ఉంటారో, అంటే తమో గుణం కోరికలతో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫ్రెండ్స్ గా ఉంటారన్నమాట. రజోగుణం కోరికలు ఉన్న రజోగుణంతో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అధికార వాంఛలో ఉంటారు. అధికార వాంఛలో ఉన్న వాళ్ళు అటువంటి సోల్స్ ఉండొచ్చు. అటువంటి భౌతికంగా కూడా శరీరాలతో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉంటారు. అలాగే ధ్యానం చేసి ధ్యాన శక్తి పెంచుకున్నప్పుడు గురువులు, మాస్టర్స్ మనకి కనెక్షన్ లో ఉంటారు. మన యొక్క ధ్యాన శక్తి పెరిగినప్పుడు గురువులు, మాస్టర్లు మన కనెక్షన్ లో ఉంటారు. ధ్యానం తెలియని వాళ్ళకి, సామాన్య మానవులు, వాళ్ళు ఏ గుణాలు, ఏ కోరికల్లో ఉంటారో అటువంటి వాళ్ళే వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. హాస్టల్ గా ఉండొచ్చు, ఫిజికల్ గా కూడా ఉండొచ్చు. శరీరపరమైన ఫ్రెండ్స్ ఉండొచ్చు, దేహం లేని అభౌతికం, అంటే అభౌతికం అంటే సూక్ష్మ శరీర వాసు వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉంటారు. అది తెలియదు, అందరికీ తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి బయట చాలా మంది పూజలు, వ్రతాలను, మా అబ్బాయికి అది పట్టింది, ఇది పట్టిందా, మా అమ్మాయికి ఏదో పట్టినట్టుంది అని ఆ మంత్రాలు చేపించడం, మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళడం, అంటే చేపిస్తుంటారు కొంతమంది. మంత్రాల దగ్గర మంత్రాలు చేపిస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్తారు, ఇటువంటివి ఉంటాయని, నెగటివ్ సోల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. అట్లా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అని వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళతో వెళ్ళిపోయేది. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళిపోయేది. మళ్ళీ ధ్యానం చేసేది, ధ్యానము చేసేది, 1 గంట 2 గంటలు ధ్యానం చేసేది. చేసిన ఆ శక్తిని ఎక్కడ ఉపయోగించేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళిపోవడము, వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడికి వెళ్తారో వాటి దగ్గరకు అంతా వెళ్ళిపోవడం. ఈ అమ్మాయి తీసుకున్న ధ్యాన శక్తి కూడా నిర్వీర్యం అయిపోవడం ద్వారా అక్కడున్న హాస్పిటల్స్ ఉన్న నెగటివ్ సోర్స్ కూడా ఈమె చుట్టూ, ఈమె పక్కలమ్మట ఉండడం వల్ల ఈమెకి తెలియని అశాంతి, హెడ్ఏక్ రావడము, జాబ్ ఎంత ట్రై చేసినా రాకపోవడము, ఎప్పుడు ఆమె బాడీ కొంచెం నీరసంగా ఉండడము, ఇవన్నీ తెలుసుకుంది. తెలుసుకొని తను ఏం చేసింది, ఫ్రెండ్ల ద్వారా ఎస్ఆర్ నగర్ లో మన సెంటర్ ఉంది, మన పిఎంసి వాళ్ళది మంచి బ్రహ్మాండమైన సెంటర్. అక్కడ నేను క్లాస్ తీసుకుంటేదాన్ని, మంత్లీ వన్స్ వెళ్ళి క్లాస్ తీసుకుంటేదాన్ని. నేను ఇట్లా ఫాస్ట్ రిగ్రెషన్ చేస్తున్నా, అక్కడ వాళ్ళకి తెలిసి ఈ అమ్మాయికి ఎవరో చెప్పారనమాట. చెప్తే ఇంకా ఆమె అమ్మాయి నాకు ఫోన్ చేసి డేట్ తీసుకొని నా దగ్గరకు వచ్చింది అనమాట. వచ్చి చెప్పడం చేసింది, మేడం ఇక్కడ నా బాడీలో ఈ సెన్సేషన్, అశాంతి, బాడీ అంతా నీరసంగా ఉండడము, ఏమి చేయాలనిపించట్లేదు, నేను ఎంత జాబ్ సర్చింగ్ చేస్తున్నా నాకు జాబ్ దొరకట్లేదు,
ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదని చూసారు. ఆ అమ్మాయి వచ్చింది మన ఇంట్లో వచ్చి కూర్చొని చెప్తున్నప్పుడల్లా నాకు కాళ్ళు చేతులు మంటలు వచ్చేటివి, మంటలు పుడుతుంటాయి అన్నమాట. అంటే నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ సోల్స్, నెగటివ్ సోల్ ఉన్నప్పుడు, నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన బాడీకి టచ్ అవుతుంది. మన బాడీకి నా బాడీ, అది అందరికి గురించి నేను చెప్పట్లేదు సార్ మేడం, నా గురించి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. నా విషయమే నేను చెప్తున్నా, నా అనుభవమే నేను చెప్తున్నాను అనమాట. నాకు చేతులు కాళ్ళు మంటలు వచ్చేటివి అనమాట. అప్పుడు నాకు అర్థమైపోయింది. ఓకే, ఈ అమ్మాయి దగ్గర నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ సోల్స్ కూడా ఉంటున్నాయి అనేది తెలిసిపోయింది. ఆ వచ్చినాక ఏమని చెప్పి, ఏంటమ్మా నీ ధ్యానం ఎలా జరుగుతుంది, నేను అడుగుతాను అనమాట ఎవరినైనా. మీ ధ్యానం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్తే, ఆమె చెప్తే నాకు ధ్యానం బ్రహ్మాండం జరుగుతుంది మేడం. నాకు ఎన్నో అనుభవాలు కూడా వస్తాయి. నాకు మాస్టర్సే కనబడతారు, దేవుళ్ళే కనబడతారు. ఆ శివ శివ పార్వతులు కనిపిస్తారు. శివ శివ మాస్టర్ కనపడి నన్ను పలానా దగ్గరికి రమ్మంటారు, పలానా ఏరియాకి రమ్మంటారు. నేను అక్కడికంతా కూడా వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకొని వస్తున్నాను. అట్లా గణేశుడు కనిపిస్తాడు, శివ మాస్టర్ కనిపిస్తారు. అట్లా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు దేవతల పేర్లు చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడికో రమ్మంటే అక్కడికంతా వెళ్ళేదంట. వెళ్ళి అక్కడ కూర్చొని నేను ధ్యానం చేసుకొస్తున్నాను అని చెప్పేది అనమాట. దేవుళ్ళు, గురువులు కనెక్షన్ లో ఉంటే హై ఎనర్జీలో ఉంటారు. హై ఎనర్జీ నా బాడీకి తెలుస్తుంది, టచ్ అవుతుంది. ఆ వైబ్రేషన్ వేరుంటది. మాస్టర్స్ ఎనర్జీస్, హయ్యర్ ఎనర్జీస్ బాడీకి టచ్ అవుతుంది మాకు. ఓకే, ఇక్కడ మాస్టర్ వచ్చారు, హాస్టల్ మాస్టర్లు వీళ్ళ దగ్గర ఉన్నారు అనేది నాకు తెలిసిపోతుంది. వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది మాస్టర్స్ వాళ్ళ దేహాన్ని ఉపయోగించి జ్ఞానాన్ని అందిస్తారు అన్నమాట. అట్లా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ పెట్టుకొని ఈమె మాస్టర్లు వచ్చారు, మాస్టర్లు కూడా కాదు, దేవతలు, దేవుళ్ళు వచ్చారు, గణేశుడు వచ్చారు, శివ శివ పరమాత్మ వచ్చారు, వాళ్ళందరూ నాకు గైడ్ చేస్తున్నారు, వాళ్ళందరూ నన్ను అటు ఇటు తీసుకెళ్తారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు హయ్యర్ ఎనర్జీలో ఉండాలి కదా. హయ్యర్ ఎనర్జీ లేదు, లో ఎనర్జీ. ఇంకా నా కాలు చేతులు మంటలు పడుతున్నాయి. సోల్స్ కనెక్ట్ లో ఉంది. అంటే కొన్ని ఆత్మలు, సామాన్య ఆత్మలు అనే అంటే ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు కొంతమంది శరీరాలను ఉపయోగించుకుంటాయి. ఎప్పుడు ఉపయోగించుకుంటాయి? వాళ్ళ ఎనర్జీ తగ్గినప్పుడు, వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ తగ్గినప్పుడు, వాళ్ళ చైతన్యము తగ్గినప్పుడు, చైతన్య శక్తి తగ్గినప్పుడు ఇవి ఎంటర్ అవుతాయి. వాళ్ళ దగ్గర ఎంటర్ అవ్వడం, వాళ్ళతో ఉండడము, వాళ్ళతో కనెక్షన్లు పెట్టుకోవడము, అది ఇవి కూడా మారిపోతాయి, ఆకారాలు కూడా మార్చుకుంటాయి. అట్లా ఈమెకి ఆకారం మార్చి దేవుళ్ళు కనబడుతున్నట్టుగా చూపిస్తుంది. సోల్స్ కి శరీరాలు, భౌతిక దేహాలు ఉండవు కనుక ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆకారం మార్చుకుంటాయి, రంగులు మార్చుకుంటాయి. అంటే అనుకోగానే అని జరిగిపోతుంటాయి అక్కడ హాస్టల్ గా. ఇప్పుడు హాస్టల్ గా ఏవైనా జరిగిపోతాయి. ఉదాహరణకి మనమే కళల రూపాన ఎన్నో అనుకుంటున్నా, ఎన్నో జరిగిపోతున్నట్టు చూస్తూ ఉంటాం చూడండి కళల్లో. కళల్లో కూడా మనకు అలాగే ఉన్నట్టుండి ఎన్నెన్నో మార్పులు జరిగిపోతుంటాయి. అనుకున్నట్టుగా కూడా వెళ్ళిపోతుంటారు. అట్లా ధ్యానంలో కూడా కొన్ని అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ అమ్మాయికి హాస్టల్ గా కాదు, ఈ యొక్క ఫిజికల్ సోల్స్, ఆత్మలు అవి ఏం చేసి ఎనర్జీ డౌన్ అయిపోవడం వల్ల హాస్పిటల్ చుట్టూ, ఫ్రెండ్స్ చుట్టూ, బయటకి ఎక్కడెక్కడ భౌతికంగా ఎక్కడెక్కడో షాపింగ్ కాంప్లెక్స్ లని, పప్పులు వెళ్తారు కదా. కొన్ని ఉంటాయి, చిన్న పిల్లలు వెళ్ళే ప్రదేశాలు ఎక్కడెక్కడో ఉంటాయి. ఆ పబ్బులకి అంతా వెళ్తారు కొన్ని. అట్లాంటి ఒకటి రెండు మూడు దాంట్లో కూడా వెళ్ళి రావడం జరిగిందంట. వెళ్ళేసరికి ఎనర్జీ డౌన్ అయిపోవడంలోని ఈ వచ్చే ఆత్మలు దేవుళ్ళు దేవతల ఆకారంలో కనబడుతున్నాయి. దేవుళ్ళ ఆకారం కనబడేసరికి ఈ అమ్మాయి ఏమనుకుంది, దేవుళ్ళు కనబడుతున్నారు నాకు, శివ మాస్టరు, ఆంజనేయ స్వామి, గణపతి కనబడుతున్నారు. గణపతే నన్ను నన్ను డీల్ చేస్తున్నారు, నన్ను ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నారు, నన్ను అక్కడ కూర్చోబెడుతున్నారు, ధ్యానం చేపిస్తారు అనుకుంటుంది. ఇవన్నీ నెగటివ్ సోల్స్ ఆమె తీసుకెళ్తున్నాయి, ఆమె ఎంట ఉంటున్నాయి. అది ఆమెకి తెలియక అప్పుడు ఇంక ఈ అమ్మాయిని చూసి రిగ్రెషన్ చేపించి, ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేపించి వాటిని పంపించేసి, ఇక మీట ఎట్టి పరిస్థితులు ఇటు పక్కకు రాకూడదు, చేయకూడదు అనేసి చెప్పి అవన్నిటిని పంపించేసి మళ్ళీ వేసినాక నేను అప్పుడు చెప్పాను అనమాట ఈమెకి, మేడం నువ్వు మీరు అనుకున్నట్టుగా మీది అంతా ఏది పాజిటివ్ గా లేదు, అన్ని నెగటివ్ సోల్సే, ఇవి పాజిటివ్ సోల్స్ కావు. ఈ ఆత్మలన్నీ ఉన్నతాత్మలు కాదు, దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, అవి ఆకారాలు ధరిస్తాయి. ఆ ఆకారాలు ధరించి మీ దగ్గర మీకు అలా కనబడుతున్నాయి. మిమ్మల్ని మీ దేహాన్ని ఉపయోగించుకోవడానికి, ఆమె దేహాన్ని యూజ్ చేసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి యూజ్ చేసడానికి అలా జరిగినాయి. అందుకే మీరు ఎనర్జీ కోల్పోతున్నారు, శక్తి కోల్పోతున్నారు
శక్తి నిర్వీర్యం అయిపోతుంది. ఇక మీదట మీరు ఎక్కడెక్కడ ఉంటారు, ఎక్కడ ఉంటారు అనేసి నేను అడిగితే అప్పుడు చెప్తదనమాట. నేను ఫ్రెండ్స్ దగ్గరకెళ్ళాను, హాస్పిటల్‌కెళ్ళాను. అప్పటి నుంచి నాకు నీరసంగా ఉంటుంది అని అప్పుడు చెప్తుందనమాట నాకు. పలానా దగ్గరికెళ్ళొచ్చాను. పలానా దగ్గరికెళ్ళొచ్చిన తర్వాత నాకు చాలా నీరసంగా ఉంటుంది, వీక్‌గా ఉంటుంది. అప్పుడు ఎనర్జీ డౌన్ అయింది మేడం. డౌన్ అవుతున్నట్టు నాకు తెలుస్తుంది అనంటే నేనప్పుడు చెప్పా ఇదన్నీ నెగెటివ్ ఎనర్జీలు, నెగెటివ్ సోల్సేననా మరి నీ దగ్గరికి వచ్చేటియి. నువ్వు ఎనర్జీ తగ్గు తగ్గింది. నీ ధ్యాన శక్తి, నీ చైతన్య శక్తి అంతా నిర్వీర్యం చేసుకుంటున్నావు. దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. అనవసరమైన వాటికి, అనవసరమైన ప్లేస్‌లకి, వేరే వాళ్ళ జీవితాలు, వేరే వాళ్ళు చేయవలసిన పనుల దగ్గరికి మీరు వెళ్ళడం ద్వారా మీ ఎనర్జీ లాస్ అయిపోయారు అనేది అప్పుడు తెలుసుకుంది. అలా కానీ తెలుసుకున్నా గూడా యాక్సెప్ట్ చేయట్లా. ఒప్పుకుంటలేదు మనసు. మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఒప్పుకోవడానికి మనసుకి ఇంకా మనసు లేని స్థితి కాదు. మనసులోనే ఉంది. మనసు ఎడిట్ అయిపోయి ఉంది. అంటే పక్కనున్నయి గూడా ఒప్పుకోనివ్వవు నెగెటివ్ ఎనర్జీస్. కాదు కాదు అనుకోని నేను చెప్పినప్పుడు ఓకే అంటుంది. నా ఇంటికొచ్చినప్పుడు అన్నీ ఓకే అంటుంది. క్లీన్‌గా హై ఎనర్జీ తీసుకుంటుంది. ఇప్పుడు నాకు బావుంది. హై ఎనర్జీలో ఉన్నాను. వచ్చినప్పుడు నీరసంగా ఉండింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నాకు చాలా యాక్టివ్‌గా ఉన్నాను. ఎనర్జీ తీసుకున్నానని అంటే 2 టైమ్స్, 3 టైమ్స్, 3 టైమ్స్ రావడం జరిగింది నా దగ్గరకి. నాకు చాలా చిరాకొచ్చేసింది. ఈ అమ్మాయి మన దగ్గరకొచ్చి రిగ్రెషన్ చేపించుకుంటుంది. ఆ ఎనర్జీ తీసుకుంటుంది. నా శక్తి నన్ను ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా వెళ్ళిపోతుంది. మళ్ళా వస్తుంది. అప్పుడప్పుడు మళ్ళా రావడం. నేనని ఇదే లాస్ట్ టైమ్. మీరిక మీదట రావొద్దు. ఎందుకంటే మీరు చేసే పనులు కరెక్ట్ కాదు. చేయకూడనివి చేస్తున్నారు. చేయవలసినవి చేయట్లేరు. కనుక మీరు రాకండి. మేము చెప్తుంటే గూడా నువ్వు అర్థం చేసుకుంటలేవు. ఆమెకి నేను ఇట్లాగా మాస్టర్స్ కాదు అన్నా గూడా, వాళ్ళు దేవుళ్ళు కాదు, నెగెటివ్ సోల్స్ అన్నా గూడా ఒప్పుకుంటలేదు. మనసులో యాక్సెప్ట్ చేయట్లేదు. చేయక ఆమెకు ఒక రోజంట మామూలుగా ఇట్లా ధ్యానంలో కూర్చుంటే, మళ్ళా ఇట్లనే శివ పరమాత్మ కనపడి, "నువ్వు పత్రి మేడం దగ్గరికి వెళ్ళు. పత్రి మేడం నీకు జ్ఞానాన్ని అందిస్తారు. పత్రి మేడం దగ్గరికి నువ్వు వెళ్ళాలి" అని మేము సందేశం పంపిస్తున్నాం. నీకు అవసరము అనేసి చెప్పడం చేశారంట. ఈమనుకుంది నిజంగానే శివ పరమాత్మ నాకు కనపడి పత్రి మేడం దగ్గరికి అంటే పత్రి గారు అలా బా మన గురువుగారి యొక్క సువర్ణమాల పత్రి మేడం. స్వర్ణమాల పత్రి మేడం. ఆ మేడం దగ్గరికెళ్ళమన్నారని ఈ అమ్మాయి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళాక అప్పుడు మేడం డోర్ వేసుకొనున్నారంట. లోపల ఉంటారు కదా! తలుపు గడబెట్టుకొనుంటే తలుపు డోర్ కొట్టిందంట. డోర్ కొడితే మేడం వచ్చి తలుపు తీశారు. తలుపు తీసి "ఏంటమ్మా? ఏంటి?" అని అడిగారంట. అడిగితే ఇంక అప్పుడు లోపల నిల్చోబెట్టి, లోపల కూర్చోబెట్టి మాట్లాడుతూ "ఏంటమ్మా? ఏంటంటే" అప్పుడు ఆమె అన్నదంట. "నాకు శివ పరమాత్మ కనపడి మీ దగ్గరికి వెంటనే వెళ్ళమని అంటున్నారు. మీ దగ్గర వెళ్లి ఉండమని చెప్తున్నారు. మీ ద్వారా ఏమో తీసుకోవాల్సింది ఉన్నదని" చెప్పారంట. ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతూ చెప్తుందంట. ఈ మేడము ఆమెను తిట్టడం మొదలెట్టిందంట. తిట్టడం మొదలెట్టిందంట. ఏమని? "నువ్వు ఇంకొకసారి ఈ గుమ్మంలో అడుగు పెట్టావంటే నీకు మర్యాద దక్కదు. నువ్వు ఈ ధ్యానంలో ఎవరు కనబడుతున్నారో కూడా నీకు తెలుసుకోవడం తెలియట్లేదు. వచ్చిన అన్ని దేవుళ్ళు, గురువులు, దేవతలు అనుకోని మీరు మానసికంగా డిస్టర్బ్ అయిపోవడం, మీరు ఎనర్జీ డౌన్ చేసుకున్నారు. మీకొచ్చేది నెగెటివ్ సోల్స్, పాజిటివ్ సోల్స్ కాదు. వాళ్ళు దేవుళ్ళు కాదు. నీకు వచ్చిన సోల్స్, నెగెటివ్ సోల్స్ అటువంటి ఆకారాలు మార్చి నీకు కనబడుతున్నాయి. నీకు అటువంటి ఆకారాలు మార్చి కనబడుతున్నాయి. వాళ్ళు చెప్పారని నువ్వు నా దగ్గరకు వస్తున్నావు. ఇంకోసారి అలాగా వాళ్ళ పేర్లు, దేవుళ్ళ పేర్లు పెట్టుకొని నా దగ్గరకొచ్చావంటే మంచిగుండదు. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు. ఏవి కనబడినా ఏవి నీకు ఆస్ట్రల్ మాస్టర్స్ కాదు, దేవుళ్ళు కాదు. నువ్వు నెగెటివ్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయి ఉన్నావు. నువ్వు ధ్యానం శక్తిని పెంచుకో. గ్రూప్ మెడిటేషన్ చెయ్యి. ధ్యానాన్ని ఎక్కువ పెంచుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిట్టి ఆ అమ్మాయిని పంపించేసిందంట. తిట్టి పంపించాక బయటకొచ్చి ఎంతో ఏడుపంట. ఏడ్చుకుందంట. ఏడ్చుకొని అప్పుడు నన్ను గుర్తు చేసుకుందంట. గుర్తు చేసుకొని అనుజ మేడం గారు చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు పత్రి మేడం చెప్పినాక నాకు ఇప్పుడు అన్నీ అర్థమైతుంది. నేను చేసిన తప్పు, పొరపాట్లు నా ధ్యానంలో కనపడితే వాళ్ళందరూ కూడా నేను దేవతలు, దేవుళ్ళు అనుకున్నాను. మాస్టర్స్ అనుకున్నాను. అనుకోని నేను ఇదంతా చేసుకుంటే వాళ్ళు చెప్పినట్టునే చేసుకుంటూ నా జీవితాన్ని ఇట్లా వ్యర్థం చేసుకుంటున్నానని తెలుసుకొని, అప్పుడే మళ్ళా ఏడ్చుకుంటూ నాకు ఫోను కూడా చేయకుండా
మా ఇంటికి వచ్చేసింది. మా ఇంటికి వచ్చి తలుపు కొడుతుంది. తలుపు కొట్టి నేను తలుపు తీస్తే వెంటనే ఏడ్చుకుంటూ నా కాళ్ళ మీద పడిపోయింది. నా కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ, మేడం నా తప్పు క్షమించండి. మిమ్మల్ని నేను నమ్మలేదు. మిమ్మల్ని నేను నమ్మలేదు. మీరు అంటుంటే నా మైండ్ ఒప్పుకోలేదు. కానీ ఒకసారి పత్రిక మేడం దగ్గరికి వెళ్ళమని నాకు ఆ సందేశము దేవతలు, దేవుళ్ళు, శివ పరమాత్మనే చెప్పడం చేసినట్టుగా అనిపించి నేను వెళ్తే ఆ మేడం నన్ను తిట్టి పంపించారు. తిట్టి పంపించాక అప్పుడు అర్థమైంది మేడం. నాకు అప్పుడు దాకా అర్థం కాలేదు మేడం. నేను ఏం చేస్తున్నా నాకే తెలియలేదు. ఆ, తర్వాత మీరు నాకు గుర్తుకొచ్చారు. ఇంత గొప్ప మాస్టర్ దగ్గర నాకు ఇన్ని 3 టైమ్స్ రిగ్రెషన్ చేసి నాలో ఉన్న నెగటివ్ సోల్స్ అన్ని పంపించేసి ఇన్ని చేసినా కూడా నేను నమ్మకుండా చేయడం వల్ల నాకు తగిన శాస్తి జరిగింది మేడం. నాకు తగిన శాస్తి జరిగింది. నేను మిమ్మల్ని క్షమించమని వేడుకోవడానికే వచ్చాను. క్షమిస్తానంటే నేను వెళ్ళిపోతాను మేడం అంటే, అరే అదేం లేదమ్మా, తెలిసి తెలియక చేసేయన్ని అవి ఓకే, ఎవరైనా చేస్తాము. తప్పు తెలుసుకున్నావు చాలు. ఇక మీదట అట్లాంటివన్నీ ఏమి చేయక నువ్వు వేరే వాళ్ళ జీవితాలు, వేరే వాళ్ళ విషయాలలో నువ్వు కాలు పెట్టడం, అంటి పెట్టుకొని ఉండడం చెయ్యకూడదు. నీకు కావాల్సింది నీ జీవితానికి అవసరమైనది నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఎదుటి వాళ్ళు ఎన్నో వాళ్ళ వాళ్ళ గత జన్మ సంస్కారాలు ఎన్నో ఉంటాయి. ధ్యానం చేయని వాళ్ళ గత జన్మ సంస్కారాలు, వాళ్ళ వాసనలు ఎన్నో ఉంటాయి వాళ్ళ వెంట. మరి అట్లాంటి వాళ్ళ వెంట నువ్వు వెళ్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ పనులు, వాళ్ళ చేతలు అన్ని వేరేగానే ఉంటాయి. నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసిపోయావు. అంటే 4 రోజుల సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారు. ఇప్పుడు తాగుడు ఎక్కువ ఉన్న వాడికి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు? తాగుబోతులో ఫ్రెండ్స్ ఉంటారు. మాంసాహారం తినేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వ్రతాలు చేసేవాళ్ళు వ్రతాలు చేసే వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు. ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానులే ఫ్రెండ్స్ ఉంటారు. ధ్యానులు సజ్జన సాంగత్యం చేసే వాళ్ళకి సజ్జన సాంగత్యం చేసిన పాజిటివ్ థింకింగ్ లో ఉన్న వాళ్ళే ఉంటారు. ఎవరు ఏ సాంగత్యం చేస్తామో ఆ సాంగత్యం తగ్గ జ్ఞానము, శక్తి ఉన్న వాళ్ళే మన కనెక్షన్ లో ఉంటారు. మనం ధ్యానం చేసేవాళ్ళు, ధ్యాన శక్తి ఉన్న వాళ్ళతో మనం ఉన్నప్పుడు, వాళ్ళ సాంగత్యం చేసినప్పుడు వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ శక్తికి మనం కనెక్ట్ అవుతాం. అంటే ధ్యానం తెలియదు, శాకాహారులు కారు, వాళ్ళు శాకాహారులు కూడా కాదు, ధ్యానం తెలియదు వాళ్ళతో తిరిగినప్పుడు 4 రోజులు సహవాసం చేస్తే, మా ఉదాహరణకి 6 నెలలు సహవాసం చేసినా వాళ్ళు వీళ్ళు అయిపోతారు. అయిపోయింది ఆ అమ్మాయి. ఇవన్నీ తెలుసుకొని రియలైజ్ అయ్యి మంచిగా ధ్యానం చేసుకోవడం అన్ని జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, టైం ఎంత? ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చక్కగా మనం ఈరోజు మన యొక్క శ్రీ చైతన్య శక్తిలో ఈ యొక్క ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అండ్ థెరపీ అది నేను చేయడం జరిగింది, చేశాను. తర్వాత ఇంకా లాస్ట్ కొంచెం ముగించేస్తాను. ఎట్లా అంటే ఈ విషయాలన్నీ కూడా నేను గురువు గారి దగ్గర అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటా. గారి దగ్గర గారికి కనబడినప్పుడల్లా, సార్ నేను ఇట్లా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తున్నాను సార్ అని చెప్పడం చేస్తే, ఓకే మేడం చేయండి అని అన్నారు. అన్నారు కదా అని నేను ఎంతో హ్యాపీగా, ఎంతో ఉత్సాహంగా 2-3 ఇయర్స్ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేశా. చేసిన తర్వాత నాకు నా శారీరకంగా నాకు డిస్టర్బ్ తెలుస్తుంది. అంటే ఒళ్ళు నొప్పులు, మంటలు పుట్టడము, నా బాడీ పెయిన్స్ రావడము, శరీరం నొప్పులు కనపడము, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ మానసిక అశాంతి ఇవన్నీ అవుతుంది. నాకు అనిపిస్తుంది, ఏంట్రా బాబు అశాంతి, ప్రశాంతత కోల్పోతున్నాను, మళ్ళా బాడీలో పెయిన్స్ కనబడుతున్నాయి, అన్ని చేస్తూ చేస్తూ నా ఇండర్ నుంచే నాకు వినబడుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది ఈ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కరెక్ట్ కాదు అని వినబడుతుంది. వినబడినప్పుడు అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అరే నేను చేసేది కరెక్ట్ కాదు, వేరే వాళ్ళ కర్మలు నేను తీయడము చేయడం చేస్తున్నాను, అది కరెక్ట్ కాదు, వేరే వాళ్ళ జీవితాలలో తొంగి చూస్తున్నాను, అది కరెక్ట్ కాదని తెలుసుకొని నేను స్టాప్ చేసేసాను. ఎందుకంటే నా బాడీకి నాకు టచ్ అవుతుంది, నా మైండ్కి నాకు టచ్ అయింది, నాకు తెలుస్తుంది, నా ఎనర్జీ నేను డౌన్ అయిపోయాను నాకు తెలిసినప్పుడు నేను బయట వాళ్ళకి చేసి వాళ్ళయన్ని నేను చెప్పడము, వాళ్ళకి అన్నిటిని మంచిగా సాల్వ్ చేయడము, వాళ్ళు ఓకే హ్యాపీగా ఉండడం. కానీ నా లైఫ్ లో నేను డౌన్ అయిపోతున్నా, నా ఎనర్జీ డౌన్ అయిపోయి నేను తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు, నేను చెయ్యకూడదు, వేరే వాళ్ళ జీవితాలు తొంగి చూస్తున్నాను అనేసి తెలుసుకొని స్టాప్ చేసి అందరు ఫోన్ చేస్తే, లేదమ్మా నేను చేయడం స్టాప్ చేసేసాను, బంద్ చేసేసాను. ఓకే, గురువు గారికి ఒకసారి కలిసాను. కలిసి గారికి చెప్పాను, గురువు గారికి
సార్ ఇట్లా నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేయడం స్టాప్ చేసేసాను సార్ అని. చేయడం స్టాప్ చేసేస్తానంటే ఓకే మంచిది మేడం అన్నారు. అంటే అన్న ఏంటి సార్ ముందేమో చేస్తుంటే చేయండి మేడం అన్నారు సార్ మీరు, మళ్ళీ చేసిన తర్వాత స్టాప్ చేస్తే ఓకే మంచిది మేడం అన్నారు సార్, నాకు అర్థం కాలేదని. అంటే చూడండి మేడం, ఒక చిన్న పిల్లవాడు అగ్ని మంటలు చూస్తుంటాడు, అక్కడ ఆ వెలుగే కనబడుతుంటది ఆ పిల్లవాడికి, ఆ వెలుగును పట్టుకోవడానికి పరిగెడతాడు చిన్న పిల్లవాడు, పరిగెత్తే ఆ అగ్నిలో ఉన్న వెలుగును పట్టుకుంటాడు. కానీ ఆ అగ్నిలో ఉన్న అగ్ని మంట తెలియదు ఆ పిల్లవాడికి. చెయ్యి వెళ్ళి పెట్టిన తర్వాత ఆ అగ్ని వెలుగుని పట్టుకున్నాక చెయ్యి కాలిన తర్వాత ఆ పిల్లవాడికి తెలుస్తది. ఆ అగ్నిని పట్టుకుంటే చెయ్యి కాలుతదని అప్పుడు తెలుసుకున్నాడు. అంటే అనుభవం పొందాడు. అనుభవం పొందిన తర్వాత ఎప్పుడైనా ఆ అగ్ని మంట కనబడితే ఆ అగ్ని దగ్గర వెళ్ళి చెయ్యి పెట్టడం ఉండదు. చెయ్యి పెట్టాడు. ఎందుకంటే చెయ్యి కాలుతదని తెలుసుకున్నాడు. అదే విధంగా మీరు తెలుసుకున్నారు. నేను ముందే చెప్తే మీకు అనుభవం ఎలా వస్తుంది? అనుభవ జ్ఞానం మీరు ఎలా పొందుతారు? ఇప్పుడు మీరు మీ అనుభవం ద్వారా మీ అనుభవ జ్ఞానం పొందారు కనుక మీరు వేరే వాళ్ళకి చెప్పగలుగుతున్నారు. మీకు మీరే తెలుసుకోగలిగారు. మీరు ఇప్పుడు స్టాప్ చేశారు. కరెక్ట్ మేడం. ఇది అనుభవం అనేది అవసరమే. కనుక ఎవరు ఏం చేస్తున్నా మనం ఆపకూడదు. వాళ్ళే చేసుకొని, వాళ్ళు తెలుసుకొని, వాళ్ళ అనుభవం పొందిన తర్వాత దాన్ని ఇంకా కంప్లీట్ గా స్టాప్ చేసేస్తారు. మీ జీవితంలో కూడా అదే జరిగింది. కరెక్ట్ మేడం మీరు చేసింది. మీ అనుభవమే జ్ఞానము. అప్పుడు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత లోతులో నుంచి మాకు చెప్తారని మాకు కూడా అర్థం కాలేదు. గురువులు చెప్పే దాంట్లో నిగూఢంగా ఎంతో రహస్యాలు ఉంటాయి. ఎన్నో ఉంటాయి మనకు తెలియదండి. వాళ్ళ నోటితో చెప్పినప్పుడు మనం భౌతికంగానే తీసుకుంటాం. కానీ దాని వెనక ఎంతో అంతరార్థం ఉంటదన్నమాట. ఎంతో పరమార్థం ఉంటది. అన్న తర్వాత నేను తెలుసుకోగలిగాను. రియలైజ్ అయ్యాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు సార్ తెలుపుకున్నాను. ఓకే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు పిఎం స్టూడియోకి వెళ్ళాలి. ఇప్పుడు 8 o'clock అవుతుంది. 8 o'clock కి పిఎంసి స్టూడియోలో వెళ్ళి వారం బుధవారం నాది అక్కడ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటది. క్లాసులు జరుగుతుంటాయి అవి. అంటే దేహము 96 తత్వాలు. దేహము 96 తత్వాల్లో ఎవ్రీ వీక్ అంటే బుధవారం రోజు నాది అక్కడ క్లాస్ జరుగుతుంది. మేడం వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు నేను వెళ్ళాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాతర్ బాబాజీ ఫౌండేషన్ మాస్టర్స్ కి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చాలా చక్కగా ఏదైతే ఆ రిగ్రెట్మెంట్ ట్రీట్మెంట్ గురించి వివరించారో, అంటే ఇట్లా కూడా ఉంటాయా అనేది తెలీదు మనకు. అలాంటి విషయాలు కూడా నెగిటివ్ కూడా ఉంటాయి. అంటే కొంతమంది అవంతా మూఢనమ్మకాలు, అట్లంతా ఏం ఉండదు, ఆ అవన్నీ నమ్మొద్దండి అని చెప్తూ ఉంటారు. కానీ నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. వాటితో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎవరితో కలుస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము అనేది కూడా ఎరుకలో ఉండాలి. ఆ ఆ వాళ్ళ యొక్క నెగటివ్ కూడా మనకు వస్తుంది అనే విషయాలు కూడా ఈ రోజు క్లాస్ లో తెలుసుకోవడం జరిగింది అనమాట. చాలా చాలా కొత్త, అంటే అన్ని మనకు తెలిసిందేవి కాదు, మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. ఆ తెలియని జ్ఞానాన్ని ఈరోజు మాకు చాలా చక్కగా వివరించారు. చాలా అద్భుతంగా. ఈ క్లాసు ఇక్కడితో అవ్వట్లేదు, ఇంకా మనం ముందు ముందు సెషన్స్ కూడా దీన్ని కంటిన్యూ చేయాలి, ఈ శ్రీ చైతన్య శక్తిని. ఓకే మేడం, నెక్స్ట్ సెషన్స్ లో కూడా దీన్ని మళ్ళా తీసుకుందాము. ఆ మీరు ఇంత చక్కగా మాకు పరిచయం అవ్వి, అలాగే ఈ ఈ అంటే మీరు ఎలా రావడము అనేది, అంటే మీరు అన్నారు కదా నేనే ఏదో కష్టాల్లో ఉన్నాను అనుకుంటే, నాకంటే ఇంకా ఎన్నో కష్టాలు ఉన్నారని, అలా ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉండే కష్టాలన్నీ నాకే ఉన్నాయిరా బాబు అనుకుంటూ ఉంటాం. కానీ అవతల వ్యక్తి యొక్క మొత్తము జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అరే మనది ఏమీ లేదు, నథింగ్, మనం బాగానే ఉన్నాము అనిపిస్తుంది. అలా మీ యొక్క ఆ చరిత్ర తెలుసుకుంటే, చిన్న వయసులోనే వివాహం అవ్వడము, ఏమి తెలియని వయసులో ఆ వెళ్ళిన ప్రదేశాలు కానీ, మీ ఇంటికి అక్కడికి అసలు సంబంధమే లేకపోవడము, అప్పుడు అసలు ఏమీ తెలియని జ్ఞానంతో ఉన్నారు, మాట్లాడే వాళ్ళు లేకపోవడము, అంటే అసలు అవన్నీ వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అనమాట. ఎలాంటివి దాటుకొని వచ్చారబ్బా బాబోయ్ అనేసి. నథింగ్, మేము చేసేది అయితే నథింగ్ ఇక్కడ.
అంత ఎక్స్పీరియన్స్ అయితే కూడా అంత హెల్త్ ఇష్యూస్ ఉండి పిల్లలు వాళ్ళతో గడుపుకుంటూ ఉండి అవన్నీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మళ్ళీ ఈ మెడిటేషన్ లకు వచ్చి మీరు వచ్చినా కూడా ఏదో నార్మల్ గా లేదు, ఎన్లైట్మెంట్ పూర్తి ఆ సహస్రార చక్రం కమలాల్లోకి వెళ్ళిపోవడము, అమ్మవారు కనిపించడం, ఓంకార శబ్దం వినడం, ఆ స్టేజ్కి వెళ్ళడం, అది సాధించడము అంటే ఏదో వచ్చినాము మెడిటేషన్ చేస్తున్నాము అనేది కాదు. మనం వచ్చినాక ఏం తెలుసుకున్నాము, ఏం సాధించినాము అనేది ముఖ్యం. ఇక్కడ వస్తున్నాం, క్లాసులకు వస్తున్నాం, కూర్చున్నాము, పోతున్నాము, ఏదో వాళ్ళు చెప్పింది వినడము కాదు. ఆ క్లాసులు అటెండ్ అయ్యేది, ప్లస్ ఆ చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోవడము, ఆ సాధన అలాగే చేయడము, మనం ఎందుకు వచ్చినాము అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యం. చూడండి మేడం గారి యొక్క తన జీవితమే ఒక పెద్ద పుస్తకం అయిపోయింది. ఎలా అంటే ఆ సాధన ద్వారా ఏదైనా కూడా సాధన ద్వారానే జరుగుతుంది అనేది మేడం ప్రూవ్ చేశారనమాట. మనము వస్తున్నాము, ఎన్ని రోజుల నుంచే క్లాసులకు వస్తున్నాము, వింటున్నాము, చేస్తున్నాము, కానీ ఎంత సాధన చేస్తున్నాము, ఎన్ని పుస్తకాలు మనం చదువుతున్నాము, ఎక్కడ అటెండ్ అవుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా ఇక్కడ ఎరుకతో ఉండాలి మాస్టర్స్. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పినప్పుడైనా సరే మనము ఆ ఎన్లైట్మెంట్ స్టేజ్ కి వెళ్ళాలి, ఎలా అయినా సాధించాలి అని పట్టుదలతో చేయాలన్నమాట. ఊరికే ఏదో ఆషామాషిగా వస్తున్నాం పోతున్నాం అనేది కాదు ఇక్కడ. అవన్నీ కూడా ఏదైనా వచ్చినాము అంటే ఏదో సాధించడానికే వచ్చింటాం, ఊరికే రాము కదా ఇక్కడికి. ఆ స్టేజ్ చేరుకోవాలి, ఆ పట్టుదలతో సాధించాలి. దాన్ని తేలికగా తీసుకోవద్దండి. ఏదైనా సరే ఒక దాంట్లోకి వచ్చాము అంటే అదంత తేలికైన విషయం కాదు. మీరు ఇక్కడికి రాగలిగారు అంటే కూడా ఎంత గొప్ప విషయము. కాబట్టి అందరు కూడా మేడం యొక్క ఆ పుస్తకము, ఆ చరిత్ర అనేది ఎంత మనకు ఒక పెద్ద పాఠమో చూడండి, ఎన్ని నేర్చుకోవాలో ఇందు మూలంగా మనం. కాబట్టి ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మేడం గారికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ అందరు కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ముందు ముందు సెషన్స్ లో మీరు మహావతార్ ఫౌండేషన్ లో మాకు ఇంకా క్లాసులు ఇవ్వాలని సవినీయంగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి మాకు ఈ సెక్షన్ క్లోజ్ చేసుకుంటాము. ఎస్ నేను మ్యామ్. బయటికి అర్జెంట్ గా వెళ్ళేది ఉంది ఓకే జేఎంసీ స్టూడియోకి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.